జీహెచ్ఎంసీ పరిధిలో మరో 15,000 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రఘువర్ధన్ ను అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, 2 పడక గదుల ఇళ్లపై ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించిన వివరాలేంటి? గ్రేటర్ హైదరాబాద్ పురపాలక కార్పొరేషన్ పరిధిలో గతంలో 5,050 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. దానికి కొనసాగింపుగా ఇవాళ మరో 15,000కు పైగా ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు జిహెచ్ఎంసీ పరిధిలోని 32 ప్రాంతాల్లో 15,512 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి అనుమతిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ వీటిని 3 అంతస్తులు, 5 అంతస్తులు, 9 అంతస్తులుగా ఈ ఇళ్ల నిర్మాణాన్ని మొత్తం 32 ప్రాంతాలు నిర్వహిస్తారు. ఇందుకోసం 1,298 కోట్ల 95 లక్షల రూపాయలు ఖర్చు అయితేనే ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు ఈ నిధులతో 2 పడక గదుల నిర్మాణాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,202 కోట్ల రూపాయలను భరించినట్టుగా జిహెచ్ఎంసీ నిధుల నుంచి మరో 96 కోట్ల రూపాయలను భరించాల్సి ఉంటుంది. ఈ మేరకు అవసరమైన ఇళ్ల నిర్మాణానికి 15,519 ఇళ్ల నిర్మాణానికి ప్యాకేజీల వారీగా టెండర్లు పిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ కమిషనర్ కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధన్యవాదాలు రఘువర్ధన్.